తాగుబోతోడు జాతిపితన తెలంగాణకు జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీలే జాతిపితలు. 1,00,000 కోట్లు 100 ఎకరాలు సంపాదించుకున్న కేసీఆర్ ఫ్యామిలీ. ఆయన పాపాల భైరవుడు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడు. 70,000 కోట్ల రూపాయల రాబడి తగ్గింది. బడ్జెట్ అంచనా తప్పింది. అప్పులు చేయబోం. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఆగదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియజేయాలన్నదే నా ఉద్దేశం. ప్రాజెక్టులపై చర్చకు పిల్లకాకులు కాదు, అసలు కాకి రావాలే. స్టేషన్ గన్పూర్ ప్రజాపాలన ప్రగతి బాట సభలో సీఎం రేవంత్ రెడ్డి. నేటి నుంచి యువ వికాసం పథకానికి అప్లికేషన్లు. ఆన్లైన్ అప్లికేషన్ల ప్రక్రియను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులకు అవకాశం. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు వెరిఫికేషన్. జూన్ 2న లబ్ధిదారుల ప్రకటన. సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇండ్లు మొదలైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ. జాబితాను సిద్ధం చేస్తున్న కలెక్టర్లు. మొదటి విడతలో 6,600 ఇండ్ల నిర్మాణం ప్రారంభం. వారం రోజుల్లో ఫస్ట్ ఫేజ్ బిల్లుల చెల్లింపు. ఇందిరమ్మ మోడల్ విలేజ్ల్లో చకచకా ఇళ్ల నిర్మాణం. ఇప్పటికే పిల్లర్ల దశకు చేరుకున్న కొందరి ఇళ్ల నిర్మాణం. బేస్మెంట్ లెవెల్కు చేరుకోగానే తొలి విడత సాయం ₹1,00,000 జమ. మిస్ వరల్డ్కు ఏర్పాట్లు. మే 7 నుంచి 31 వరకు పోటీలు. విదేశాల నుంచి రానున్న సుందరీమణులు. విశ్వఖ్యాతి దక్కేలా ఈవెంట్ నిర్వహించాలని పర్యాటక సాంస్కృతిక శాఖ నిర్ణయం. బీసీ రిజర్వేషన్లకు 2 బిల్లులు. స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ వేర్వేరు బిల్లులు. నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా. రాష్ట్రంలో మరో 4 ఫైన్ ఆర్ట్స్ గురుకులాలు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు. మరో 16 స్కూళ్లలో ఎన్సీసీ యూనిట్లు. పూర్తిస్థాయి స్పోర్ట్స్ స్కూళ్లుగా టోలీ చౌకీ, నార్సింగి గురుకులాలు. గురుకుల విద్యాలయాల్లో సంస్కరణలు, మార్పులు.